ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినిమా సెల్యులాడుపై హాస్యాన్ని ప్రధానాంశంగా ఎంచుకొని దానికి ఎన్నో వినూత్నమైన కథాంశాలు జోడించి సమర్థవంతమైన విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు శ్రీ అనిల్ రావిపూడి. పటాస్తో ఆయనలోని టాలెంట్ని పరిచయం చేసి సుప్రీం డైరెక్టర్ అయ్యి రాజా ది గ్రేట్ తరువాత రావిపూడి ది గ్రేట్ అని పిలిపించుకుని F2తో ఫెంటాస్టిక్ 4 పూర్తి చేసి ఆ తరువాత సరిలేరు నీకెవరు అనిపించుకున్నారు శ్రీ అనిల్. అనిల్ గారు నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. చాలా సూపర్గా కనిపిస్తున్నారు. సినిమాలో లాగే చాలా ఆనందంగా ఆహ్లాదంగా కనిపిస్తున్నారు. అదే మనకి ఎనర్జీ, నవ్వే ఎనర్జీ. సార్, సాధారణంగా ఒక డైరెక్టర్కి ఒక ఫ్లాప్ తర్వాత హిట్, ఓ హిట్ తర్వాత ఫ్లాప్ వస్తూ ఉంటుంది. కానీ మీ చరిత్రలో ఎక్కడ అసలు ఫ్లాప్లే కనబడట్లా, హిట్ తర్వాత హిట్ కొడుతున్నారు. ముందుగా దానికి శుభాకాంక్షలు. అండ్ దానికి సీక్రెట్ ఏమిటి, దాని ఫార్ములా ఏమిటి మీ భాషలో? ఫార్ములా అంటే ప్రేక్షకులేనండి. అంటే ప్రతి సినిమాకి నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఏ జోనర్లో సినిమా తీసినా దాన్ని లైక్ చేసే పర్టికులర్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో థ్రిల్లర్స్ కానివ్వండి, కామెడీ ఫిల్మ్స్ కానివ్వండి, యాక్షన్ ఫిల్మ్స్ కానివ్వండి. బట్ అన్ని వర్గాల ప్రేక్షకులకి వెళ్ళే సినిమాలు కొన్ని ఉంటాయి, A to C. సో లక్కీగా నేను చేసిన సినిమాలన్నీ ఎక్కడో చోట ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కడో దగ్గరికి వెళ్ళి అని నేను అనుకుంటాను. సో నాకు ఎనర్జీ ఏంటంటే సినిమా రిజల్ట్ అనేది రెవెన్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి సినిమాకి ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్, ఆ తర్వాత ఆ సినిమాలు టీవీకి వెళ్ళాక వ్యూవర్షిప్, TRPs. సో ఈ రెండు ఎక్స్ట్రాడినరీ ప్రతి ఫిల్మ్కి. మన టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ మన సినిమాని చూసి లైక్ చేస్తున్నారు. సో అదే భయం, భక్తి. సో వాళ్ళకి నచ్చేలా సినిమా చేయాలి. ప్రతి సినిమా ఏదో ఒకటి రిపీట్ కాకుండా ప్రతి సినిమా జోనర్ కూడా ఒక సినిమా తర్వాత ఒక సినిమా వేరే వేరే సినిమాలు చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటుంటాం. అదిగాక బాగా కష్టపడతాం. స్క్రిప్టింగ్, గ్రౌండ్ వర్క్ స్టేజ్లో కొంచెం ఎక్కువ కష్టపడతాం. దేనికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే ఇంకా సీన్ బాగా చేయాలి అని చెప్పి. అందుకనేమో ప్రతి ఫిల్మ్ కూడా ఎంతవరకు ఫెయిల్యూర్ లేకుండా వెళ్ళామంటే అదొక హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే సినిమా పట్ల భక్తి, బాగా రావాలన్న భయం, మంచి భయం. అంతే. వెరీ నైస్ సార్. అయితే బీటెక్ చదువుకున్న మీకు అసలు సినిమాల వైపు రావాలని, ఈ రచన వైపు రావాలని అన్న ఆ ఫేస్ షిఫ్ట్ ఎందుకు జరిగింది? అసలు ఉద్యోగం వైపు వెళ్ళకుండా చిన్నప్పటి నుంచి ఉండేదండి ఇంట్రెస్ట్. సినిమా అనేది ఇంట్లో మదర్ అండ్ ఫాదర్, బుక్స్, ఎడ్యుకేషన్తో పాటు సినిమా అనేది ఒక పార్ట్. సో అది నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. సో సినిమా అనేది ఒక పార్ట్ ఉంటుంది. ఎప్పటికైనా ఇండస్ట్రీ వైపు వస్తానని ఒక కాన్ఫిడెన్స్ ఉండింది. సో మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు లక్కీగా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. సో పిఏ అరుణ్ ప్రసాద్ గారు అని ఆయన తమ్ముడు ఫిలిం చేశారు పవన్ కళ్యాణ్తో. సో ఆయన ఉండటంతో కొంచెం ధైర్యం వచ్చింది. సో వెళ్ళి మనం అటెంప్ట్ చేయొచ్చు, మనం పరీక్షించుకోవచ్చు దిగి ఒకసారి ఏంటి అనేది. సో ఆయన ఏంటంటే ఆయన ఉండటం వల్ల ఎంట్రీ ఈజీ అయిపోయింది, బట్ జర్నీ ఈజీ అవ్వాలి. సో ఎంట్రీ టికెట్ అయితే దొరికింది, బట్ అక్కడి నుంచి జర్నీ ఒక 10 years పట్టింది నేను డైరెక్టర్ అవడానికి. ఆల్మోస్ట్ 2008లో శౌర్యం, 2008లో శౌర్యం, 2005కి నేను గౌతమ్ ఎస్ఎస్సి ఫిల్మ్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. అఫీషియల్గా 2005లో ఏడీగా జాయిన్ అయింది గౌతమ్ ఎస్ఎస్సి. ఓకే. సో అక్కడ నుంచి రైటర్ అయింది శౌర్యం. సో దానికి అన్అఫీషియల్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ రాశాను. ఇంకా అక్కడ నుంచి సో అక్కడి నుంచి ఒక 7 years పట్టింది దాదాపు. హైస్ అండ్ లోస్, అప్ అండ్ డౌన్స్ అన్నీ. సాధారణంగా ఫర్ ఎనీ డైరెక్టర్ టు గెట్ త్రూ, మీరు ఇందాక అన్నట్టు ఎంట్రీ వరకు ఈజీ అవ్వచ్చు, కానీ జర్నీ చాలా కష్టం. బట్ మీరు ఎంట్రీ అవ్వడం, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి తర్వాత డైలాగ్ రైటర్ అయ్యి తర్వాత డైరెక్టర్ అయ్యారు. వీటన్నిటిలో చాలా అత్యంత కష్టమైనది డైరెక్టర్ అవ్వడం. సో అసలు పటాస్ సినిమాకి సరే సినిమా విజయం సాధించింది కాబట్టి చాలా మంచి విషయాలు మాట్లాడుకుని ఉంటారు. బట్ అసలు వాట్ ఈస్ ది మెయిన్ పెయిన్? అసలు ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? మీరు పడ్డ ముఖ్యమైన కష్టం ఏంటి? మీకు అనిపించిన కష్టం? పటాస్ కంటే బేసిక్గా కళ్యాణ్ రామ్ గారి కంటే ముందు పెద్ద జర్నీ ఉండింది. సో ఎవరితో చేయాలి ఏంటనేది ఒక 2-3 హీరోల దగ్గరికి వెళ్ళి రావటం, అక్కడ ఒక వెయిటింగ్ పీరియడ్ జరిగింది. ఆ ప్రాసెస్లో బాగా టఫ్ ఫేజ్ అది. సో కానీ ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలనేది ఒక కసి ఉండడంతో కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి వచ్చాక ఫైనల్గా అక్కడ హాల్ట్ వేసాం. ఇక బయట ప్రొడక్షన్ హౌసెస్తో చేద్దామా అని బయట ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళటం, కొంతమంది చేస్తూ ఉండటం, చేయమంటే ఎవరు బిలీవ్ చేయకపోవటం, అప్పటికి కళ్యాణ్ రామ్ గారు మార్కెట్లో అవటం. సో రకరకాల ఆస్పెక్ట్స్లో అక్కడే స్ట్రక్ అయి వెళ్తుంది. ఫైనల్గా కళ్యాణ్ రామ్ గారు ఒక రోజు పిలిచి చెప్పారు, ఎట్ ఎనీ కాస్ట్ ఈ సినిమా అనేది పట్టాలు ఎక్కుద్ది, ఎవరు చేయకపోయినా నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. సో ఆ రోజు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నా. సో అంతకుముందు వరకు ఫుల్ టఫ్ ఫేజ్ ఉండే. సో ఇక వన్స్ కళ్యాణ్ రామ్ గారు ఫిక్స్ అయ్యి ఇక ఆయన కష్టాలు పడి ఆయనే ప్రొడక్షన్ ఆ సినిమాకి. సో ఆయన ప్రొడ్యూసర్. సో బాగా డబ్బులు టైట్లో ఉండినా కూడా కొంచెం దగ్గరుండి బాగా సపోర్ట్ చేశారు. సో నేను అప్పటికి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ బడ్జెట్కి ఎంత అవసరమో దానిలో ఎంత లావిష్గా తీయగలం. సో అందుకే నాకు పటాస్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అంటే ఒక తక్కువలో
ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీతో ఒక సినిమా ఎలా తీయాలి తక్కువ డేస్లో లిమిటెడ్ సోర్సెస్తో అనేది ఒక నాకు ఫస్ట్ సినిమాకే ఏంటంటే ఒక ఫైనల్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడినట్టు లీగ్ మ్యాచ్లు సెమీస్ ఏమి లేకుండా డైరెక్ట్ ఫైనల్. అంటే ఇంకొక మంచి విషయం చెప్పాలి ఇక్కడ ప్రస్తుతం సందర్భం వచ్చింది కాబట్టి, మీరు పటాస్కి మీరు బడ్జెట్ కన్ఫైన్ చేశారని చెప్తున్నారు కానీ మీ సినిమాలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే సినిమాకి మించి బడ్జెట్ ఎక్కడ ఎప్పుడు చేయలేదు ఏ ఫిల్మ్ అమలు. ఏ సినిమాకి ఆ ప్రొడక్షన్ హౌస్ ఆ కాస్టింగ్ లేకపోతే ఆ కథ ముఖ్యంగా దానికి సంబంధించి మీరు ఆ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఇది ఎక్కడ బికాజ్ ప్రొడ్యూసర్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇదే కదా. ఎంత చేసినా కూడా ఆఫ్కోర్స్ ప్రతి సినిమా పెద్దవాళ్ళతో మంచి వాళ్ళతో చేయాలని ఉంటుంది, బట్ ఆ నాక్ మీరు ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకుంటారు? అంటే నేను అనలైజ్ చేసినానండి, సినిమా అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ట్ అనే దాంతోపాటు ఇట్స్ ఎ బిజినెస్. ఇప్పుడు జనాలు కూడా వచ్చి ఫ్రీగా చూడరు కదా సినిమా, వాళ్ళు కూడా వచ్చి ఒక 150 రూపీస్ 200 రూపీస్ పెట్టి థియేటర్లోకి వచ్చి సినిమా చూస్తారు. మనం ఊరికే ఫ్రీ టికెట్ పెట్టి ఒక షో వేస్తున్నామంటే అక్కడ అనాలిసిస్ వేరు, ఒక 150 రూపాయలు పెట్టి సినిమా చూస్తున్నామంటే అక్కడ అనాలిసిస్ వేరు. నేను ఒక సపోజ్ రవీంద్ర భారతిలో ఒక 30 మంది మేధావులను కూర్చోబెట్టి నేను ఒక నాటకం వేస్తున్నానంటే దాని రివ్యూ వేరు. కరెక్ట్, వాళ్ళని నేను మెప్పించాలి, కూర్చున్న రివ్యూవర్స్ని మెప్పించాలి, క్రిటిక్స్ని మెప్పించాలి. బట్ ఒక 200 రూపాయలు 150 రూపాయలు టికెట్ పెట్టి ఒక బడ్జెట్ ఒక ప్రొడ్యూసర్ ఒక ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు దాని అనాలిసిస్ కంప్లీట్ వేరు. అక్కడ మనం బిజినెస్ ఆస్పెక్ట్లో చూడాలి. మనం రూపాయి పెడితే అట్లీస్ట్ రూపాయి తేవాలి. రూపాయి పెట్టి మన టాలెంట్ చూపించి మన క్రియేటివిటీ చూపించి ఏదేదో చేసి మనం అడ్జస్ట్ చివరికి ఒక పావులానే వచ్చింది అనుకో, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫ్లాప్. మనం వద్దనుకుంటానే మనం మెనబెట్టి తోసేస్తారు బయటికి. సో అందుకనే ప్రతి ఫిలింకి నేను అట్లీస్ట్ మినిమం మనం పెట్టింది పోకుండా ఉంటే అట్లీస్ట్ మినిమం సేఫ్ ఫిలిం. ఇక రిజల్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి సరే జనాలకి వెళ్ళిపోయి రెవెన్యూస్ ట్రిపుల్ ఎన్ని వచ్చినా కూడా అది బోనస్. సో బట్ నా టార్గెట్ అనేది ఫస్ట్ పెట్టిన రూపాయి రావాలి, తర్వాత సంగతి తర్వాత. సో ప్రతి ఫిలింకి ఆ హోంవర్క్ చేస్తా. సో బడ్జెట్ ఒకవేళ మేబీ రెమ్యునరేషన్స్ ఎక్కువ ఉంటే మేకింగ్ మీద ఫోకస్ పెడతా. సో మేకింగ్ మీద లేదు సినిమా మీద గట్ ఫీలింగ్ ఉందంటే కొంచెం ఎడ్జ్ దాటి వెళ్తా. సో అది కూడా పెద్ద బోర్డర్ క్రాస్ చేశాను. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటాను నేను. సో ఫైనల్లీ నంబర్సే మాట్లాడతారు. మనం అద్భుతంగా తీశారన్నా కూడా ఏ బడ్జెట్కైనా అనిల్ క్రియేటివ్గా ఎరగ తీశాడు, ఒక అద్భుతంగా చేశాడు, ఇంతవరకు తెలుగు సినిమా చరిత్రలో రాని సినిమా తీశాడు అని అనిపించుకొని అరే డబ్బులు రాలేదంట అంటే ఫ్లాప్. పొగడతలు ఎవరికి అంత పెద్ద పేరు వచ్చి ఉపయోగం ఏంటి? సో యూజువల్లీ మనకు ఒక 5 to 10% ఆఫ్ బడ్జెట్ వేరియేషన్ జరుగుతూనే ఉంటుంది. జరుగుతుంది, అది పెద్ద ఈ అనుభవంలో ఎక్కడైనా అరే బార్డర్ దాటి చాలా ఎక్కువ వెళ్ళిపోయినా అని భయపడే సినిమా ఏదైనా ఉందా? F2కి వెళ్ళాం. F2 మేము అనుకున్న దానికంటే ఒక 4-5 పెరిగింది. సో అంతకుముందు వరకు లిమిటెడ్ వెళ్ళాం. సో నేనేంటంటే రాజుగారికి చెప్పేస్తే గట్ ఫీలింగ్, మీరు రూపాయికి 3 రూపాయలు తింటారు అది, సో ట్రిపుల్ బొనాంజా ఇదని చెప్పాను. ఎందుకంటే ఐ హ్యావ్ గట్ ఫీలింగ్, అది కొడతాను కాన్ఫిడెన్స్ ఉండే నాకు. ఎందుకంటే అది ఎందుకో అందరి లైఫ్స్కి కనెక్ట్ అయ్యే ఒక స్క్రిప్ట్ అనిపించింది. అంటే పెళ్ళి అయిన వాళ్ళకి మేబీ కొంతమంది యూత్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే ఈ 60% పెళ్ళైన కొత్తలో ఉండే ఒక లైఫ్ అంటే పెళ్ళి అవ్వకపోయినా పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళే కదా. సో వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు. అందుకనే F2 అనేది ఒక స్పెషల్ ఫిలిం. F2కి ఎంత పెద్ద పాజిటివ్ ఉందో అన్ని రకాలు చేసింది. దాంట్లో రెవెన్యూ పరంగా 80 crores దాటింది ఆ సినిమా అప్పట్లో. సో అదొక వండర్. అచీవ్మెంట్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది, అదొక వండర్. సరే వెళ్ళి అక్కడ స్క్రీనింగ్ అవడంతో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు తెచ్చింది నాకు, బెస్ట్ డైరెక్టర్ నేషనల్ అవార్డు, నేషనల్ దీంట్లో. సో అన్ని రకాలుగా F2 ఈజ్ కంప్లీట్ అని చెప్పొచ్చు నేను. అన్ని రకాలుగా హ్యాపీ. దానికి పెట్టిన ఎఫర్ట్ తక్కువ నన్ను అడిగితే, ఎందుకంటే నా లైఫ్లో జరిగిన క్యూట్ ఇన్సిడెంట్స్. సో అలా అల్లుకున్న ఒక చిన్న సినిమా. నేను స్క్రిప్ట్కి ఇదే చేసిన సినిమా కాదు. సో అది నాకు ఎప్పుడు ఒక స్పెషల్ ఫీలింగ్. మీరు బిజినెస్ కమర్షియల్ అన్న యాంగిల్ మాట్లాడుతున్నారు కానీ మీ సినిమాల్లో ఒక పోలీస్ ఆఫీసరు వికలాంగులు చూపించడము, లేకపోతే అసలు ఒక అంధుణ్ణో, రాజాది గ్రేట్లో ఒక అంధుణ్ణో, ఒక సైనికుడినో, అంటే దేర్ ఆర్ ఆల్సో ప్యారలల్గా చాలా ఇన్స్పిరేషనల్ ఎలిమెంట్స్ చాలా ఉంటూ ఉన్నాయి. అసలు రాజాది గ్రేట్ సినిమాకు వస్తే మనం ఒక సినిమాల్లో అంధుడైన ఒక క్యారెక్టర్ చూస్తూ ఉంటాం, బట్ హీరోనే వర్చువల్లీ ఛాలెంజ్డ్ మనిషిని తీసుకొచ్చి పోనీ కొంచెం అక్కడక్కడ అనిపిస్తే ఎక్కడైనా ఈ సినిమాలో ఎక్కడైనా కళ్ళు వచ్చేస్తాయా, కళ్ళు వచ్చేసి ఒక డ్రీమ్ సాంగ్ వేసుకుంటాడేమో అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయండి సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. బట్ ఎక్కడ డిబేట్ అవ్వకుండా ఇలాంటి ఇన్స్పిరేషనల్ ఎలిమెంట్స్ మీరు తీసుకోవడానికి గల కారణం ఏమిటి? ఏ సినిమాకైనా నేను ఆ సినిమాలో మామూలుగా ఒక కథ చెప్తున్నాను అనే దానికంటే కూడా ఆ కథలో ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి, ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి, ట్రీట్మెంట్ ఏదైతే ఉందో స్క్రీన్ ప్లే కానివ్వండి, సీన్స్ కన్సీవింగ్ కానివ్వండి, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడతా. ప్లాట్ పాయింట్ చిన్నగానే ఉండొచ్చు, బట్ ఆ ప్లాట్ పాయింట్ చుట్టూ జరిగే ఎలిమెంట్స్ ఇన్సిడెంట్స్కి ఏం మ్యాజిక్ చేయొచ్చు అని ఆలోచిస్తాను. అది కాక సినిమా టు సినిమా మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు సుప్రీం చేసాం, ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళు చేసింది ఒకటి ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది. ఏదో ఒక ఎలిమెంట్ ఒక కొత్తగా ఏదైనా చేయొచ్చా, లేకపోతే మనం ఒక ఛాలెంజ్ తీసుకోవడం ఇష్టపడతాను నేను. సో అందుకని రాజాది గ్రేట్కి విజువల్లీ ఛాలెంజ్, అదొక బిగ్ ఛాలెంజ్. 2.5 గంటల పాటు ఆ క్యారెక్టర్ని పట్టుకొని అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం అనేది కష్టం. నిజంగా నేను అనుకుంటే అది ఒక లిమిటెడ్ జోనర్ చేస్తుంటే అదొక టిపికల్ ఫిల్మ్ అయ్యేది, లార్జర్ స్కేల్ కాకుండా. బట్ నేను ఆ ఛాలెంజ్ తీసుకున్నా, ఏదో ఒకటి చేయాలి అని చెప్తే అది దానికి ప్రతి సినిమా సక్సెస్కి నేను ప్రేక్షకులకే ఇస్తాను క్రెడిట్.
నేను అనుకున్న ఒక ఆస్పెక్ట్ని వాళ్ళు అంతే హెల్తీగా తీసుకొని ఇప్పటికి టీవీలో చూసి ఇప్పటికీ ఫోన్లు చేస్తారు. థియేటర్స్లో ఆడటం ఒక ఎత్తు అయితే సినిమాలు టీవీలోకి వెళ్ళి ఆడటం అనేది చాలా గొప్ప విషయం అని అడుగుతాను నేను. అవును, ఆడియన్స్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి మేబీ ఈ సెక్టర్లో మేబీ ఇంకా డైరెక్టర్ కొంత నాకు ఒక స్పెషల్ ఇది ఉందని అనుకుంటున్నాను నేను. అందుకని అది బాగా బలం నాకు. అందుకే నేను ఏ సినిమా తీసినా ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉండేలా జాగ్రత్త పడతాను. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, హనీ ఈజ్ ద బెస్ట్. అంతేగా ఈ కాయిన్ వర్డ్స్ అసలు మీకు ఎలా పుట్టాయి, అసలు ఆ వర్డ్స్ కాయిన్ చేయాలని ఎలా అనిపించింది? జంధ్యాల గారు, దానికి ఇది హోల్ క్రెడిట్ టు జంధ్యాల గారు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ జంధ్యాల గారు. జంధ్యాల గారి సినిమాలు మేబీ ఇప్పుడు రిలీజ్ అయితే నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ రెవెన్యూస్ మామూలుగా ఉండవు. ఆయన మహానుభావుడు మన మధ్య లేరు. సచ్ ఎ గ్రేట్ డైరెక్టర్. అంటే మనుషులు మాట్లాడుకునే దానికి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి వాళ్ళ బిహేవియరు చిన్న చిన్న పదాలకు కూడా ఇప్పటికీ నాకు గుర్తు చంటబ్బాయి అనుకుంటా, బంగాళాదుంప బహుబహు, బంగాళా బహుబహు, అరటిపండు లంబా ఏంటి ఆ పేర్లు. సో ఇలాంటి టిపికల్ వర్డ్స్ ఫ్రేజెస్ పట్టుకోవడంలో ఆయన దిట్ట. దాని తర్వాత ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేశారు. మేబీ నేను కిడ్గా ఉన్నప్పుడు మన జనరేషన్లో ఆ సినిమాలు ఎక్కువ చూసి పెరిగినడంతో ఇప్పుడు ఈ సినిమానే ఉంది స్టాంప్ గార్డ్ అంటారు. ఇప్పటికీ మనం చూస్తే ఆ స్టాంప్ గార్డ్ అనే పదం రాజపతి గారు చెప్పింది మనకి ఇంకా వస్తుంది నోట్లో నుంచి. అలా ప్రతి సినిమాలో నీ ఎంకమ్మ అనే ఒక వర్డ్, ఇలా ప్రతి సినిమాల్లో అప్పట్లో కొన్ని పదాలకు ఎంత గ్రిప్ ఉందా అనేది మేబీ నేను చూసినప్పుడు సబ్ కాన్షియస్లో ఉండేదేమో. సో నేను చేసే సినిమాల్లో కూడా తెలుసో తెలియకు అవి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. అది అసలు వాస్తవానికి ఇప్పుడు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ గ్రామటికల్గా ఒక సెకండ్ ఆలోచిస్తే ఏంటబ్బా అర్థం, ఒక సెకండ్ స్టక్ అవుతాం. కానీ పాకిపోయింది జనాలు. ఎంత పాకిపోయిందంటే రూరల్లో కూడా ఏది బాగుందో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండ్ అంతేగా ఒకటి. అండ్ మోర్ ఓవర్ అసలు దానికి మీకు ప్రదీప్ గారు ఎలా తట్టారు? నాకు ప్రదీప్ గారు జంధ్యాల గారి హాస్యోత్సవం అని ఇట్లా చేస్తున్నప్పుడు నాకు బాగా పరిచయం. చూసినప్పుడు జంధ్యాల గారి ప్రొడక్ట్ ఆయన ఆబ్వియస్లీ హీ నో ద టైమింగ్ ఆఫ్ కామెడీ. సో అది నేను పట్టుకొని చేద్దాం సార్ అంటే సరదాగా అనుకొని చేసిందే. బట్ అది నేను చేసేటప్పుడు 2 సీన్లు చేశాక చెప్పా, మీ కెరియర్కి ఇది ఒక నెక్స్ట్ టర్న్ అండి, ఎక్కడ పట్టినా మిమ్మల్ని ఎవరైనా వచ్చి అంతేగా అనకపోతే చూడండి అన్న నేను. సో అదే బిలీఫ్. ఇప్పుడు మనం ఒక కథ రాసినప్పుడు ఒకటి అనుకున్నప్పుడు జనాల్లోకి వెళ్తే అని చెప్పి మనం అనుకుంటా, వెళ్ళాక ది అట్మోస్ట్ హ్యాపీనెస్ అది. అయితే మీకు డైలాగ్స్ మీద ఇంత కమాండ్ రావడానికి కారణం మీకు తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఉండడమా, లేకపోతే మీరు సాహిత్యం చదవడమా? ఒకవేళ చదువుంటే మీకు అది హెల్ప్ అయ్యిందా? అంటే మీరు ఏమైనా సాహిత్యాలను బాగా చదివేవారా? అంటే నాకు అసలు సాహిత్యం, అసలు బుక్ రీడింగ్ అనేది ఐఎమ్ వెరీ పూర్, వెరీ పూర్. అంటే పుస్తకం ఒక 3 పేజీలు తిప్పితే నిద్ర వస్తుంది నాకు. సో ఐఎమ్ మోర్ కనెక్ట్ టు విజువల్. నాకు స్క్రీన్ మీద ప్లే అనేది బాగా ఇష్టం. చూడటం ఏదైనా చూడటానికి ఇష్టపడతా. సో చదివితే ఎక్కువ నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని అది కాకుండా నాకు పదవి వినోదం అని ఈనాడు సండే బుక్ వచ్చేది. సో నాకు సండే బుక్ రాగానే ఫస్ట్ పేజీలు తిప్పి ఆ పదవి వినోదం ఫిల్ చేస్తాను. వెరీ ఫాస్ట్గా ఫిల్ చేసేవాడిని. తెలియకుండా గ్రామర్, తెలుగు పదాల మీద ఒక గ్రిప్, పదాలని కూర్చడం అనేది దాంతో బాగా అలవాటైంది నాకు. సో అది మేబీ అది పనిచేసి ఉండొచ్చు కూడా. అంటే ఇప్పుడు ఒక లైన్ ఇచ్చి దానికి పదాలు ఎతకటం కదా. అవును, పదవి వినోదం అంటే అంతే, దాన్ని పట్టుకోవడం. సో అది మేబీ చిన్నప్పుడు తెలియక అది ఫిల్ చేయడంలో ఒక గ్రిప్ దొరికిపోయింది లాంగ్వేజ్ మీద. అదొక్కటే హెల్ప్ చేసింది నాకు. ఓకే. ఇక సాహిత్యం చదవకపోయినా మీరు ఎలా రాస్తున్నారని మీరు అడగవచ్చు. బట్ ఆ సాహిత్యం చదివిన ఎంతోమంది దర్శకులు సినిమాలు తీశారు, ఆ సినిమాలు నేను చూశాను. ఆ ప్రభావం ఉండొచ్చు, అంతే కదా. ఎంతోమంది దర్శకులు చదివి తీసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ స్క్రీన్ మీదకి వచ్చేసింది. కరెక్ట్. అది నాకు అడాప్ట్ చేసుకోవడానికి మేబీ దొరుకుండొచ్చు. ఆ సారం కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు, బోల్డ్ పుస్తకాలు చదువుతారు ఆయన. మేబీ ఆయన తీసిన సినిమాలో పెడతారుగా. సో మనం ఆ సినిమాలు చూసినప్పుడు మనకు తెలియకుండా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఎక్కడో చోట. సో అలా ఆయనలాగా ఎంతోమంది దర్శకులు. కాబట్టి సాహిత్యం అనేది నేను చదవకపోయినా చదివిన వాళ్ళు తీసిన సినిమాల వల్ల నాకు అబ్బింది అనుకోవచ్చు. సుప్రీం సినిమా చేసేటప్పుడు అంటే మామూలుగా సాయిధరం తేజ్ ఆయన చిరంజీవి గారి మేనలుడు కావటం వల్ల ఆయన ఛాయల్లో కానీ లేకపోతే ఆయన పర్ఫార్మెన్సెస్లో కానీ ఆయన రూపురేఖలో కానీ పర్ఫార్మెన్స్ కానీ చిరంజీవి గారి ఛాయలు కనిపిస్తుంటాయి అనే ఒక వాదన ఉంది. మీకు కూడా అలా ఏమైనా అనిపించి దాన్ని ఉంచుదామా లేదా మార్చుదామా అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ జెనెటిక్గా ఉండిండొచ్చు. ప్రతి ఫ్యామిలీ హీరోలో తెలియకుండా వాళ్ళ పేరెంట్స్కి సంబంధించినవి వస్తూ ఉంటాయి. సో మేనమామ అందుట్లో పోలికలు తప్పకుండా వస్తాయి. సో అవేంటంటే తేజ్ ఎప్పుడు కూడా అవి చూపించాలని ఎప్పుడు ఫిక్స్ అయ్యి వచ్చేవాడు కాదు సెట్కి. ఎక్కడన్నా మేబీ డైరెక్టర్స్ కొంతమంది కావాలని ఇరికిస్తే తప్ప. సో తేజ్ జనరల్గా జెన్యూన్ ఆర్టిస్ట్, తను కథకేం కావాలో అది చేసి వెళ్ళిపోతాడు. సో ఏదైనా కూడా డైరెక్టర్ మౌల్డ్ చేసిన దాన్ని బట్టి హీరో వస్తాడు. నాకు తెలిసి సుప్రీంలో ఎక్కడ వాంటెడ్గా ఇమిటేట్ చేసింది లేదు. అక్కడక్కడ నాకు జేబు దంగలో ఒక ఎక్స్ప్రెషన్ ఇష్టం చిరంజీవి గారిది, ఏంటి మంగళగిరి పిన్నే అనేది అంటాడు, అవి ఇష్టం నాకు. అలాంటివి చిన్నవి వాడేని తప్పితే సో ఎక్కడ కూడా చిరంజీవి గారిది మనం తీసుకోవాలనే అది నేను సుప్రీంలో చేయాల. తేజ్ కూడా ఎక్కడ ఏ సినిమాలో కూడా చేసినట్టు నాకు అనిపించలే. సరిలేరు నీకెవరు విషయానికి వస్తే
అసలు మీరు కథ రాసుకున్నాక మహేష్ బాబు గారిని కలిసారా, లేకపోతే మహేష్ బాబు గారు సినిమా చేయాలి అని ఆ కథ రాసుకున్నారా? లేదు, మహేష్ గారికి నేను ఫస్ట్ కథ చెప్పాను, నా దగ్గర ఉన్న ఒక పాయింట్ చెప్పాను. ఒక పాయింట్ని ఒక 40 minutes దాకా నరేట్ చేశాను. సో అది బాగా నచ్చింది ఆయన. నచ్చేసి వెంటనే చేద్దాం అన్నారు. సరే మీరు F2 చేసుకోండి. F2 జరుగుతున్నప్పుడు జరిగింది ఇది. F2 అయ్యాక ఒక స్లాట్ ఎప్పుడో చూసి చేద్దాం అన్నారు. F2 రిలీజ్ అయ్యాక అనుకోకుండా సుకుమార్ గారి ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళటం, నాది ముందుకు రావటం, ఏదో చిన్న స్వాప్ జరిగింది. ఆ ప్రాసెస్లో ముందుకు వచ్చింది. బట్ కథ విని ఎప్పుడూ ఫిక్స్ అయ్యారు ఆయన. ఆయనకి చెప్పాలనుకున్నప్పుడు ఆయనకు తగ్గట్టు మార్చుకుని వెళ్ళారు. చిన్న చిన్న మ్యాజిక్స్ చేస్తాం కాబట్టి డైరెక్టర్స్. సో వెళ్ళి చెప్పిన వెంటనే వర్క్ అయింది. సెల్లర్ నీకెవర్ సినిమాలో వన్ ఆఫ్ ది మేజర్ అసెట్స్ విజయశాంతి గారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఆవిడ మళ్ళీ చేద్దాం అనుకోవడం జరిగింది. అసలు ఆ క్యారెక్టర్కి ఆవిడే కావాలని మీరు ఎందుకు అనుకున్నారో, ఆవిడ ఎలా కన్విన్స్ చేయగలిగారు అసలు? బికాస్ షీ వాస్ కంప్లీట్లీ ఆఫ్ ద ట్రాక్. అంటే విజయశాంతి గారు మళ్ళీ కమ్బ్యాక్ వస్తే చూడాలని నాకు ఎప్పటి నుంచి ఉండింది. సో రాజా ది గ్రేట్ టైంకి నేను వెళ్ళి చెప్పున్నా ఆమెకి. అంటే నాకు ఒక ట్రాక్, ఆమెను కలిసే ట్రాక్ ఉండింది, వెళ్ళి ఛానల్ ఉంది. సో అందుకని ధైర్యంతో వెళ్ళి చెప్పేసా. రాజా ది గ్రేట్లో అప్పుడు నేను చెప్పినప్పుడు కొంచెం ఆవిడ క్యారెక్టర్ అంత సెంట్రిక్ లేదు అప్పుడు, రాజా ది గ్రేట్ టైంకి ముందు వెర్షన్కి. సో ఈ సినిమాకి ఏంటంటే సెంట్రిక్ దొరికింది. సో కథ ఆవిడదే, ఆవిడ చుట్టూనే తిరుగుతుంది. అండ్ ఒక సోల్జర్స్కి రిప్రజెంట్ చేసే ఒక మదర్ క్యారెక్టర్. సో అంటే ఆవిడ తప్పితే నాకు వేరే ఆప్షన్ కూడా కనిపించలే. సో ఆవిడకి చెప్పాక ఆవిడ కొంచెం ఫస్ట్ ఆలోచించారు. సో నేను కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో సో ఆవిడ కనెక్ట్ అయ్యి సో నమ్మి దిగారు. దిగిన తర్వాత షీ ఈజ్ వెరీ స్వీట్. నాకు తెలిసి నిజంగా ఆ జనరేషన్ని ఎందుకు గోల్డెన్ పీరియడ్ అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. సో వాళ్ళ టైమింగ్స్ కానీ, సో వాళ్ళు వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానీ, డైరెక్టర్స్కి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఎవ్రీథింగ్. సో ఆవిడతో నిజంగా మళ్ళీ ఏదైనా ఛాన్స్ దొరికితే మళ్ళీ సినిమాలు చేయాలని అంత కంఫర్ట్ జోన్ ఆవిడ. మీరు డైలాగ్ రైటర్గా ఇందాక జంధ్యాల గారి పేరు చెప్పారు. అలాగా మీకు బాగా బీయింగ్ రైటర్ మీ కెరీర్లో స్టార్ట్ చేశారు కాబట్టి మీకు అలా బాగా ఇన్స్పిరేషన్ కనిపించే డైరెక్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా? అంటే నాకు తెలిసి అప్పట్లో జంధ్యాల గారే నాకు బాగా ఇది. ఈవీవి గారి దగ్గర ఎంతమంది పనిచేసేవారు నాకు తెలియదు. రైటర్స్ చాలా మంది పనిచేశారు ఆయనతో. మేబీ ఆ రైటర్స్ అందరు కూడా పేర్లు చెప్పొచ్చు, నాకు ఇండివిజువల్గా పేరు పిక్ చేయలేను కానీ, ఎందుకంటే ఆయన సినిమాలు కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. కరెక్ట్. జంధ్యాల గారి తర్వాత అప్పులప్పారావు కానీ, ఆకుటడుగు కానీ, కృష్ణారెడ్డి గారి సినిమాలు కానీ. సో ఆ సినిమాలు పనిచేసిన దివాకర్ బాబు గారు అయ్యుండొచ్చు, ఎల్బీ గారు అయ్యుండొచ్చు, ఎంఎస్ నారాయణ గారు అయ్యుండొచ్చు, వీళ్ళందరూ ఈవీ గారికి పనిచేశారు. మేబీ వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు ఒక రకంగా. ఆ జనరేషన్ అంటే అంతే, జంధ్యాల గారు, ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు జంధ్యాల గారు, ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారిలో ఉన్న కామన్ ఎలిమెంట్ మీరు చెప్పారు. ఇప్పుడు మీకు వాళ్ళతో ఉన్న కామన్ ఎలిమెంట్ కూడా చెప్తాను నేను. రాయన్ ప్రసాద్ గారు. అవును, మా డాడీ. సో మీకు అసలు రాయన్ ప్రసాద్ గారితో ఐ థింక్ మీ దాదాపు అన్ని సినిమాలు ఉన్నారు ఆయన. అసలు ఎందుకు ఆయనతో వై డూ లవ్ సో మచ్ టు ప్లే గేమ్ విత్ హిమ్? నాకు బేసిక్గా ఆయన అంటే ఇష్టం. నాకు నచ్చిన హీరో అంటే నేను ఏ ఇంటర్వ్యూలో అయినా తడపడాయించకుండా చెప్పే పేరు ఆయనదే. మీకు నచ్చిన హీరో అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే అదే చెప్తాను నేను, ఎందుకంటే బేసిక్గా నాకు ఆయన అంటే ఇష్టం. ఆయనతో పటాస్ చేయలేకపోయాను, పటాస్ ఒక సినిమాలో లేరు. సుప్రీంకి ఫోర్స్డ్గా తీసుకొచ్చే చాలా చిన్న క్యారెక్టర్. బేసిక్గా ఆయన చేయకూడదు ఆ పాత్ర, చాలా చిన్న వేషం, బట్ కొంత ఇంపార్టెన్స్ ఉన్న వేషం. చేశాక లేదండి మీరుతో జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మీరంటే నాకు ఇష్టం, రండి ఫస్ట్ మీరు మా షిప్లోకి ఎక్కండి, తర్వాత దాన్ని ఎలా డ్రైవ్ చేస్తారో చూడండి అని చెప్పి ఎక్కించా. ఇక అక్కడి నుంచి స్టార్ట్ స్లోగా రాజా ది గ్రేట్, F2 అండ్ F3 అండ్ మధ్యలో గాలి సంపత్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. గాలి సంపత్కి శ్రీ విష్ణు గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ ద మెయిన్ సెంట్రిక్ రోల్. సో దగ్గరుండి ఆ ప్రాజెక్ట్ నేనే చూసుకున్నాను. గాలి సంపత్ ఈజ్ వెరీ స్పెషల్ ఫేమ్ ఇన్ మై కెరీర్ ఆల్సో. సో ఒక ఆర్టిస్ట్గా సెకండ్ హాఫ్ ఎక్స్పెషల్లీ ఒక సెకండ్ హాఫ్ ఒక 40 to 45 minutes అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్. సో థ్యాంక్స్ టు సాయి కథ రాసినందుకు. సో దానికి నేను స్క్రీన్ ప్లే చేశాను. సో ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. మీరు స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వ పర్యవేక్షణ చేశాను. సో అనీష్ అని కుర్రోడ్ డైరెక్షన్ దానికి. ఎందుకంటే దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారి మీటర్ ఒక డిఫరెంట్ మీటర్ ఆ సినిమా. సో దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, అందుకని నేను ఉండాల్సి వచ్చింది. అండ్ ఎక్స్పెషల్లీ సినిమా అంతా ఒక ఎత్తు, ఒక క్లైమాక్స్ ఒక 10-15 minutes ఉంటుంది క్లైమాక్స్ పోర్షన్. ఆ టాక్ అని మాట్లాడుకుంటారు ఆ సినిమా గురించి. సో అంత మంచి ప్రాజెక్ట్ అది. సో నాకు అంటే F3 జరుగుతున్నప్పుడు ఇన్ బిట్వీన్ సర్ప్రైజింగ్గా నాకు నేనేదో స్క్రిప్ట్ వర్క్ స్క్రీన్ ప్లే వర్క్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసి ఎగ్జిక్యూట్ చేస్తారనుకున్న టైంలో నేను దిగాల్సి వచ్చింది ఆ ప్రాజెక్ట్కి. సో దిగాక నేను దిగాక దాన్ని ఐ విల్ టేక్ ఇట్ ఛాలెంజ్ అనమాట. నేను దాన్ని ద బెస్ట్ వచ్చే వరకు నేను వదలను, అది ఏ జోనర్ అయినా. సో నాకు పర్టికులర్గా ఇది ఒక డిఫరెంట్ జోనర్ అయింది. ఆయనతో పాటు అంటే హీరో కావక పక్కన పెట్టేస్తే మీకు ఇష్టపడే, మీరు బాగా ఇష్టపడే కమెడియన్స్ ఎవరు మన ఇండస్ట్రీలో? సో రాజేంద్ర ప్రసాద్ గారు అనే వాళ్ళని నేను నటుడు అని చెప్తాను. ఆయన హీజ్ ఎ కంప్లీట్ నటుడు. సో యాక్టర్, హీజ్ అన్ యాక్టర్. ఇకపోతే హాస్యంలో నాకు బాగా ఇష్టం బ్రహ్మానందం గారు, సునీల్ గారు. మీరు చేసిన సినిమాల్లో మొదటి 3 సినిమాల వరకు సాయి కార్తిక్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకొని దాని తర్వాత దేవి గారికి మారారు. సో అది మీ చాయిసా లేకపోతే ఎందువల్ల ఆ మార్పు జరిగింది? అంటే నేనే ఒక చేంజ్ తీసుకోవచ్చు కదా. అంటే కార్తిక్
వెరీ గుడ్ మ్యూజిషియన్. తను చేసిన 3 సినిమాలు కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. దర్ ఈజ్ నో పాయింట్ ఇది తన వర్క్ సాటిస్ఫాక్షన్ లేక వెళ్ళింది కాదు, నాకు ఒక చేంజ్ ఓవర్ ఉంటుంది అని చెప్పి నేను దేవి గారికి వెళ్ళడం జరిగింది F2కి. ఓకే. సో 100% నాకు ఒకసారి సింక్ అయ్యారంటే నేను కొద్దిగా ట్రావెలింగ్ అలా జరుగుతూ ఉంటుంది. సో డిఎస్పీ గారితో ఒక ట్రాక్ సెట్ అయిపోయింది. మీకు ప్రతి సినిమాకి ఎవరి దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్ వచ్చినా రాకపోయినా తప్పకుండా రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి మాత్రం ఫోన్ కాల్ వస్తుంది అని విన్నాం. దాని గురించి మీ మాటల్లో అంటే గురువుగారు, ఆయన గురువుగారు అని పిలుస్తూ ఉంటాను. సో చాలా ఇష్టం నాకు ఆయన అంటే, ఆయనకి నేనంటే చాలా ఇష్టం. సో ఎన్ని మీటింగ్స్ ఎన్ని షేర్ చేసుకుంటాం అంటే సినిమాని ఎలాగైనా ఆడియన్స్ని కట్టిపడేయచ్చు తన మేకింగ్తో, తన మ్యాజిక్తో. అంటే ఒక్కొక్కసారి సబ్జెక్ట్లో కొంత మ్యాటర్ ఉండకపోవచ్చు, సో సీన్లో అంత ఉండవచ్చు, దాన్ని మేకింగ్తో మ్యాజిక్ చేసి ఆడియన్స్ని ఎలా కట్టిపడేయచ్చు అనే దానికి ఆయన అందుకే మా దర్శకేంద్రుడు అన్నారు. సో ఈజ్ ద మ్యాన్ జీనియస్. ఆయనతో నేను ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, ఎందుకంటే వెరీ పాజిటివ్ సోల్. విమర్శించడం చాలా ఈజీ, మెచ్చుకోవడం చాలా కష్టం. ఎవరైనా టక్కన ఒక సినిమా తీసి దాన్ని విమర్శించడం చాలా ఈజీ, కానీ ఒకరిలో ఉన్న పనితనాన్ని మెచ్చుకోవడం చాలా కష్టం. సో అది ఆయనలో ఉన్న గొప్ప విషయం. ఎన్ని సినిమాలు, ప్రతి సినిమాకి ఆయన పర్సనల్గా ఫోన్ చేస్తారు, పిలుస్తారు, వెళ్ళి కూర్చుంటాం, ఇది బాగుంది అది బాగుంది, బాగున్నవే మాట్లాడతారు. ప్రతి సినిమాలో కూడా లూప్ హోల్స్ ఉంటాయి కదా, ఈకలు పీకుతూ ఉంటారు. పీకడం మొదలెడితే కదా సినిమాని మనం ఎంజాయ్ చేయలేము. సో ఆ బాగున్నవి చెప్పేటప్పుడు మనకు ఒక ఎనర్జీ బూస్టప్ వస్తుంది. మా ఊరు వచ్చారు ఆయన, మా విలేజ్ వచ్చారు, మా సొంత ఊరు వచ్చారు రాఘవేంద్ర గారు. ఒక 2 రోజులు మా ఊర్లో టైం స్పెండ్ చేసి వెళ్ళారు. ఎక్కడ, ఏ ఊరండి? మాది చిలుకూరు వరపాలెం అని, ఎద్దనపూడి మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే. సో 2 రోజులు వచ్చి మా ఊర్లో ఉండి, మా ఊర్లో స్ట్రీట్స్, మాది చిన్న ఊరు, 4 వీధులు ఉంటాయి. 4 వీధులు తిరిగారు, అటు ఇటు తిరిగి ఊర్లో అందరితో మా కలిసిపోయి మాట్లాడి, అంటే ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆయన రేంజ్కి ఆయన ఒక చిన్న పిల్లోడు మనస్తత్వం ఉంటారు కదా, కనెక్ట్ అయితే అలా ఉంటారు ఆయన. సో ఆయనతో నాకు ఒక ర్యాపో ఉంటా. ఐ ఫీల్ బ్లెస్డ్ మై సెల్ఫ్. సెల్లర్ నీకెవరు సినిమాలో ఒక క్యారెక్టర్కి మీరు యాక్చువల్ జగత్ బాబు గారిని అనుకుని తర్వాత మళ్ళీ దాన్ని మార్చడం జరిగిందని విన్నాము. సో అసలు అది నిజమేనా, లేకపోతే అది ఒకటి అయితే ఎందుకు జరిగింది? అంటే జరిగిన మాట వాస్తవమే, బట్ అక్కడ కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ జరిగినాయి. బట్ తర్వాతనే దాన్ని చాలా పాజిటివ్గా జగపతి బాబు గారు అర్థం చేసుకున్నారు. బట్ కొన్ని చిన్న చిన్న ఇది జరిగినాయి, బట్ ఇట్స్ పాస్ట్. ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్. సినిమా అంటే ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి. అవి మన కంట్రోల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అది ఏంటంటే బేసిక్ ఏంటంటే జగపతి బాబు గారు అర్థం చేసుకున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హిమ్. సో ఆయనకు నిజంగా నేను తర్వాత కూడా కలిసి చాలా థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే మేబీ ఆయన దాన్ని సీరియస్గా తీసుకుని ఉంటే దాన్ని ఇంకొక యాంగిల్లో ఆపాదించేవాళ్ళు. సో బట్ ఆయన పాజిటివ్గా తీసుకోవడం గొప్ప విషయం అది. సో అందుకే హీఈస్ ఎ జెంట్లీమెన్ జగపతి బాబు గారు. సూపర్. ఇప్పుడు ఇంకొకటి విన్నాం మీ గురించి, మీరు వర్క్లో బాగా బిజీగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇరిటేట్ చేసినా కూడా మీరు పెద్ద పట్టించుకోరు, ఒక చిన్న చిరునవ్వుతో వదిలేస్తారు అని చెప్పి. నన్ను తిట్టినా నేను నవ్వుతాను నేను. సో దట్ ఈస్ మై ఎనర్జీ. సో ఇప్పుడు పొగిడే వాళ్ళు ఎప్పుడు మన పక్కనే ఉంటారు. సపోజ్ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనల్ని ఇరిటేట్ చేసేవాళ్ళు, లేదా మనల్ని కావాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు మన చుట్టూ ఉన్నారనుకోండి, ఇంకా జాగ్రత్తగా పనిచేస్తాం. అంతే కదా, కరెక్ట్. వాళ్ళకి మనం నిజంగా దొరికితే రేపు మనల్ని ఆడేసుకుంటారు కదా. సో అందుకని అలా ఉండటం కూడా ఒక రకమైన ప్లస్సే. నేను ఇంకా జాగ్రత్తగా పనిచేస్తాను. సో ఇరిటేట్ చేయటం అంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అండి. అంటే ఒక వర్క్ జరుగుతున్నప్పుడు ఏ క్రాఫ్ట్లో వాళ్ళు కూడా అది అనుకొని చేయరు, చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. అండ్ నా దృష్టిలో ఎప్పుడు సినిమా అట్మాస్ఫియర్ అనేది చాలా లైవ్లీగా ఉండాలని కోరుకుంటాను నేను. మూడ్స్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఆర్టిస్ట్ మూడ్ అవ్వచ్చు, వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు అక్కడ ఉండే అట్మాస్ఫియర్ అవ్వచ్చు. మనమే చిరాకుపడి మనమే మైక్ విసిరేసి అని అరిచేసామంటే ఆ ఆర్టిస్ట్ మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది. సో డైరెక్టర్ అనేవాడు నవ్వుతూ ఉంటే సెట్లో ద పాజిటివిటీ అనేది మామూలుగా ఉండదు. అందుకే నేను చేసిన సినిమాలన్నింటిలో కూడా పాజిటివిటీ ఉంటుంది. సో బికాజ్ ఐఎమ్ వెరీ పాజిటివ్ పర్సన్. నన్ను ఒకసారి వెంకటేష్ గారు F2 అప్పుడు కోపడ్డారు ఒక చిన్న ఇన్సిడెంట్కి. ఆ కోపడ్డం అంటే మాదే తప్పు, మేమే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసాం. టక్కన అరిచేసాడు ఆయన ఫోన్ చేసి. నేను నవ్వుతున్నా, అదేంటి వచ్చాయని అరుస్తుంటే నవ్వుతున్నావేంటే అన్నాడు. అనగానే మీరు వెంకటేష్ గారు సార్, విక్టరీ వెంకటేష్ గారు నన్ను అరుస్తున్నారు, అది అంతే అనేది నేను ఆ ఫీలింగ్ అవుతున్నాను. వెంకటేష్ బాబు అంటే నాతో ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారేంటి అనే యాంగిల్ నేను ఎంజాయ్ చేశాను. ఆయన టక్కున వచ్చేసి ఆ హక్ చేసుకొని అనే యు ఆర్ ద స్వీటెస్ట్ పర్సన్, ఆయన కోపం ఎంత 2 నిమిషాలు అట్టు వెళ్ళిపోద్ది. అదే టైంలో మనం దాన్ని పర్సనల్గా తీసుకొని ఆయన నన్ను అరవటం ఏంటి, నేను డైరెక్టర్ అని చెప్పి నేను వెళ్ళిపోతే టోటల్గా ప్రాజెక్ట్ డిస్టర్బ్ అయిపోద్ది, అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అయిపోద్ది. సో ఇట్స్ ఎ కామన్. ఆయన అంత పెద్ద స్టార్ హీరో, ఏదో చిన్న మూడ్ స్వింగ్ ఏదో జరిగి ఉండొచ్చు, నవ్వుతూ వెళ్ళిపోవటం. మీరు భవిష్యత్తులో హీరోగా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? హీరోగా అయితే చేయను, ఆర్టిస్ట్ అవుతానేమో. అది కూడా ఇప్పుడు కాదు. ఓకే. సో మేబీ నన్ను డైరెక్టర్గా ఆడియన్స్ ఇంకా చాలమ్మా, నువ్వు సినిమాలు తీయటం ఆపేసి దర్శకుడిగా చాలు, నువ్వు చాలా పెద్ద పెద్ద మంచి మంచి సినిమాలు తీసావు, వెళ్ళి రిలాక్స్ అవ్వు అంటారుగా, ఏదో ఒక బ్రేక్ పాయింట్ వస్తుందిగా. అనకపోతే వెల్ అండ్ గుడ్. రాఘవేంద్ర గారు లాగా 78 years 79 years కూడా డైరెక్ట్ చేస్తున్నారు ఆయన. సో అలాంటి ఒక అవకాశం ఉండాలి, చేస్తాం. బట్
ఫర్దర్ ఫ్యూచర్లో ఏదైనా మంచి యాక్టింగ్ సైడ్ ఏదైనా ఉంటే ఆర్టిస్ట్గా చేస్తాను, బట్ యాజ్ నాట్ ఎ హీరో. ప్రతి దర్శకుడికి కూడా ప్రత్యేకించి ఒక హీరోతో సినిమా చేయాలని అన్న కోరిక ఎక్కడో ఉంటుంది, ద కార్నర్ ఆఫ్ ద హార్ట్స్. సో మీకు ప్రత్యేకించి ఏ హీరో పైన అట్లాంటి ఒక అంబిషన్ కానివ్వండి, లేదంటే డ్రీమ్ కానివ్వండి? నాకు 1989 టు నాకు తెలిసి వచ్చాక నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన పీరియడ్ అది 1987 or 88. అక్కడ నుంచి నా కాలేజ్ 2003-2004 వరకు. సో సినిమా అనేది నా ప్రపంచం. అప్పుడు నన్ను ఎగ్జైట్ చేసిన నా హీరోలు, నేను పేపర్లు వేసిన హీరోలు, నాకు సినిమా అంటే ఒక పిచ్చి క్రియేట్ చేసిన హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. సినిమా అనేదానికి నన్ను ఎక్కువ లాగిన హీరోలు వీళ్ళందరినీ నేను డైరెక్ట్ చేశాను అనేది నేను మోస్ట్ హ్యాపీగా ఉంటానేమో రిటైర్ అయ్యాక. సో అది ఎక్కువ నాకు కిక్ ఇస్తుందేమో నాకు ఒక ఫీలింగ్. సో నా ఫోకస్ అక్కడ ఉంది, మేబీ చేస్తానేమో. ఇప్పుడు మీ సినిమాల్లో సాధారణంగా ఆల్మోస్ట్ ఆల్ ది ఫిల్మ్స్ హీరోస్లో ఒక కామిక్ యాంగిల్ ఉంటుంది. అంటే స్ట్రైట్గా చెప్పాలంటే హీరోస్ అయితే మీరు కామెడీ చేయిస్తూ ఉంటారు. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత కొంతవరకు నరేష్ గారు చేసేవాళ్ళు. చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఆయన చేయడం జరిగింది. తర్వాత రవితేజ గారు తప్ప మిగతా వాళ్ళు హీరో అనేటప్పటికీ కొంచెం రెస్ట్రిక్ట్గా ఉండడం. అక్కడక్కడ చిరంజీవి గారు అప్పుడు చేస్తుంటారు ఆ చమ్మక్కులు అవన్నీ కాకుండా స్టాండర్డ్గా మీరు ఆ హీరోలో ఉన్న కామిక్ యాంగిల్ని ప్రతి సినిమాలో ఎలివేట్ చేస్తూ వస్తున్నారు. దానివల్ల హీరో ఇమేజ్ డౌన్ అవుతుందని కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, లేకపోతే ఎనీ అదర్ మీకు చిన్న సంకోచం లాంటిది ఉండేది కాదా? అంటే అది డిపెండ్స్ అపాన్ స్క్రిప్ట్ అండి. అంటే ఒక స్క్రిప్ట్కి ఒక బలహీనతలు ఉంటాయి. సో మనకు ఆ క్యాలిక్యులేషన్ తెలిస్తే మనం ఆ రిస్క్ తీసుకోవచ్చు. సో పటాస్ అనే సినిమా ఒక సీరియస్ కాప్ స్టోరీ. సో నేను దానిని ఒక సీరియస్ టోన్లో నెరేట్ చేస్తుంటే మేబీ ఆ సినిమా అంత పెద్ద హిట్ అయి ఉండేది కాదు. సో బై యాడెడ్ హ్యూమర్ టచ్, దానికి ఒక హ్యూమర్ టచ్ ఇచ్చి క్యారెక్టరేషన్కి వచ్చిన ఫన్ యాంగిల్ ఇస్తే కళ్యాణ్ రామ్ గారు కామెడీ చేస్తారా అనే ఒక ఫీలింగ్ అప్పటి వరకు ఎవరికి లేదు, చేశాడుగా. సో అది అఫెండ్ అవ్వలేదు ఆడియన్స్ కూడా. సో కాబట్టి నేను ప్రతి కథలోనూ కథ చేసేటప్పుడు ఆ స్పేస్ తీసుకుంటా. మీరు నా కథలు అబ్జర్వ్ చేస్తే హీరో క్యారెక్టర్ మీద బరువు ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, హీరో క్యారెక్టర్ మీద బరువు ఉందంటే మనం కామెడీ స్పేస్ తీసుకోలేము. కరెక్ట్. సో పక్క క్యారెక్టర్కి బరువు పెడతా, ఇతన్ని ఫ్రీగా వదిలేసినప్పుడు ఇతను ఏమైనా చేయొచ్చు. చేసి అన్ని సినిమాల్లో కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాం. సర్లేరు నీకెవరులో నేను ఇంకా ఆర్మీ అనేది ఉండటం వల్ల నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మహేష్ గారితో నేను తీయలేదే అని ఒక లోపల బాధ, కామెడీ. సో దానికి ఎందుకంటే ఆ సినిమాకి కామెడీ సినిమా కాదు, ఇట్స్ సంథింగ్ ఎల్స్. దాంట్లో ఒక ఆర్మీ, ఒక ఫీల్, ఒక యాక్షన్, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేను ఆ సినిమా ఏం చేసింది కామెడీ కాదు, నేను F2 ఏం చేసింది కామెడీకి. సో అది 100% దాన్ని ఎఫెక్ట్ పెట్టాను, దాని ఆడియన్స్కి వెళ్ళిపోయింది. సరిలేరులో ఆఫ్టర్ F2 వస్తున్నాం కాబట్టి మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఆ చిన్న టింజ్ ఇవ్వకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారని చెప్పి చాలా ఫోర్స్డ్గా ఆ కథలోకి ఇరికించినటువంటి ఒక ట్రైన్ ఎలిమెంట్ అది. ఆ కథకి యాక్చువల్గా అది అవసరంలా, బట్ ఆడియన్స్కి కొంతమందికి అది అవసరం ఉంది. సో మాకు ఆ లెక్కల క్యాలిక్యులేషన్స్ కొంచెం తెలుసు కాబట్టి ఇరికించినా కూడా అది వర్క్ అయింది, ఎంతో కొంత వర్క్ అయింది. కాబట్టి ఆడియన్స్ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్కి ఆ సినిమా నచ్చి, అండ్ నేను ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే మోర్ దాన్ కామెడీ సర్లే నీకర్ వర్క్ చాలా అదర్ ఎలిమెంట్స్లో వర్క్ అయింది. నేను ఏం చేసిన ఆస్పెక్ట్ కామెడీ ఒకటే కాదు. సర్లేరుకి ఒక ఇంటర్వెల్ బ్లాక్ కొండారెడ్డి బురుజ్ దగ్గర అల్లూరి సీతారామరాజు అనే బ్లాక్స్ కానివ్వండి, సెకండ్ హాఫ్లో ఫ్లాగ్ వస్తుంది ఒక ఆర్మీ వాళ్ళతో, రమణ లోడ్ ఎత్తాలరా యాక్షన్ బ్లాక్, క్లైమాక్స్. సాధారణంగా ఏ సినిమాకైనా విలన్ని చంపడంతో క్లైమాక్స్ అవుతుంది, కానీ విలన్ని మార్చడంతో సినిమా క్లైమాక్స్ పూర్తయింది. అసలు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? అదే ఛాలెంజ్ తీసుకోవటం. అంటే ఆ టైంకి నేను ఏంటంటే మళ్ళీ రెగ్యులర్గా విలన్ కిడ్నాప్ చేసి విజయశాంత్ గారిని ఒక ఫైట్ పెట్టేయచ్చు. నేను అక్కడ అది ఏముంది, సింపుల్, మాస్టర్స్ వచ్చి ఫైట్ ఎగ్జిక్యూట్ చేస్తారు, పాస్. సో నేను అక్కడ రిస్క్ తీసుకున్నా, ఏదైనా కొత్తగా చెప్దామని ట్రై చేద్దాం, ఇక్కడ ఉన్న వాళ్ళని నిజంగా ఒక 3 months ఆర్మీకి ట్రైనింగ్కి తీసుకెళ్తే అనేది పాయింట్. అది కనెక్ట్ అయ్యారు ఆడియన్స్, అది చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యారు. మేబీ ఫ్యాన్స్కి ఫైట్ కావాలని కోరుకుండొచ్చు కానీ బట్ జనరల్ ఆడియన్స్కి అది బాగా రీచ్ అయింది. అది చెప్పినప్పుడు ఎవరైనా మీ టీంలో మహేష్ గారు కానీ ఇంకెవరైనా సరే ఇలా ఉండకుండా ఉంటేనే బెటర్ ఏమో ఎవరు అన్నారు. మహేష్ గారు అయితే ఫస్ట్ అసలు ఎక్స్ట్రాడినరీ అన్నారు ఆయన. అంటే ఆయనకు మంచి జడ్జ్మెంట్ ఉంది, బట్ తెలిసిపోద్ది, స్క్రిప్ట్లోనే చెప్పేస్తారు ఆయన. సో ఆయన వినగానే చెప్పేశారు ఇట్స్ సంథింగ్ డిఫరెంట్, ఓకే విల్ అటెంప్ట్ దట్. పెద్ద నష్టమేం లేదు. అప్పటి వరకు మనం చూపించాల్సిన హైలో చూపించేసాం, దానివల్ల నష్టమేం లేదు మనకి. ఆ రిస్క్ చేద్దాం అని చెప్పి, ఎందుకంటే మాకు సాలిడ్గా అప్పటికే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మైండ్ బ్లాక్ సాంగ్ అంతవరకు వెళ్ళాక సినిమా ఇక మోర్ దెన్ ఎనఫ్. ఈ క్లైమాక్స్ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేసాం. సో అది వర్క్ అయింది. ఏ దర్శకుడైనా కూడా సినిమాలు చేస్తున్నప్పుడు ఆయన నిజ జీవితంలో ఉన్న క్యారెక్టర్స్ కానివ్వండి, సంఘటనలు కానివ్వండి, ఏదో ఒక రూపైన సినిమాల్లో విమర్శనం జరుగుతూ ఉంటుంది. సో మీ సినిమాల్లో మీరు అలా చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను సినిమాని ఎలా చూడటానికి ఇష్టపడతానో నేను అలా తీస్తాను సినిమా. ఎవరైనా అంతే, ప్రతి డైరెక్టర్ కూడా ఒక పర్సనల్ టేస్ట్ ఉంటుంది. అందుకే ఏ డైరెక్టర్ ఒకలా సినిమా తీయలేరు. సో
అది పర్సనల్ క్యారెక్టర్ కూడా సినిమాలో రిఫ్లెక్ట్ అవుద్ది. డైరెక్టర్స్కి మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ 50-60% ఆ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఎప్పుడు జోవియల్గా ఉంటా, ఎప్పుడు నవ్వుతూ ఉంటా, నా చుట్టూ అట్మాస్ఫియర్ ఎప్పుడు లైట్గా ఉంటుంది. సో అందుకే నా సినిమాల అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉంటుంది. నేను ఎందుకు భారమైన కథలు, సపోజ్ నన్ను అడిగితే మీరు ఇప్పుడు సుకుమార్ గారు రంగస్థానంలో ఒక 5-6 minutes డెత్ ఎపిసోడ్ తీశారు. అది మామూలు విషయం కాదు. నాకు చూసినప్పుడు ఒక 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 టైప్ వైబ్లోకి వెళ్ళిపోయాం. నన్ను అడిగితే నేను అలాంటి సీన్స్ నేను తీయలేను. దానికి కన్విక్షన్ కావాలి, అదొక దాంట్లోకి ఆ వర్డ్లోకి వెళ్ళిపోవాలి. సో నాకు బేసిక్గా డెత్ అనేది ఒక భయం క్రియేట్ చేస్తుంది నాకు. అందుకే మీరు నా సినిమాలో చూస్తే ఎవరైనా చచ్చిపోయిన ఎపిసోడ్లో ఉన్నా కూడా ఒక ఫైర్ ఎపిసోడ్ 4 గోల్స్ అని వచ్చేస్తుంది, అది దాటేస్తా నేను. అది నా పర్సనల్ ఇది. ఓకే, నాకు ఎంతసేపు నవ్వుకోవడం, హెల్దీగా ఏదైనా చిన్న నవ్వించడం, ఒక చిన్న యాక్షన్, ఫైట్స్, గీట్స్ అవి ఇష్టపడతా. సో అట్లా ఆ పర్సనల్ క్యారెక్టర్ అనేది జోవియల్గా ఉండటంతో ఆ సినిమాల్లో కూడా అది కనపడుతూ ఉంటుంది. క్యారెక్టర్స్ కానీ సీన్స్ కానీ ఏమన్నా మీ రియలిస్టిక్ లైఫ్లో ఉన్న అది ప్రతి సినిమాలో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F2 చూసుకుంటే ఇట్స్ నథింగ్ బట్ మై పర్సనల్ లైఫ్ విత్ మై వైఫ్. నేను నా వైఫ్కి చెప్పే రాశా కదా. అవునా? చెప్పే రాశా, ఇది చూడు మన ఇద్దరు లైఫ్లో కొన్ని ఎలిమెంట్స్ పెట్టి ఒక కథను అల్లుతున్నాను, ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్ అని అది చెప్పి చేసాం. అట్లా అలాగే మన ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు మాట్లాడుకునేవి క్యారెక్టర్స్ కానీ, లేదా నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక 10 మందిలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ఎలా మాట్లాడతారనేది చూస్తూ ఉంటాను. ఓకే, సో అందుకని మోర్ లైవ్లీగా ఉంటుంది మన క్యారెక్టర్స్ కూడా మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F2 అట్లా ఏడిపించకపోతే దాని కడుపున ఒక కాయ గాయించవచ్చుగా, మాడ్యులేషన్ ఒక కాయ గాయించవచ్చుగా అనే మాడ్యులేషను జనరల్గా మన ఇళ్లలో బామ్మల్ని చూస్తుంటాం మనం. ఎందుకే వాడుతా అట్లా ఏడిపిస్తావు ఇవి ఉంటాయి. ఇది వెరీ గ్రౌండ్ లెవెల్ ఉండే క్యారెక్టర్స్. అందుకే అంతమంది కనెక్ట్ అయ్యారు ఆ సినిమాకి. ఆ రూట్స్లో ఉండే క్యారెక్టర్స్ ఇవి. సో అవి చిన్నప్పుడు మా అమ్మమ్మల్ని నాయనమ్మల్ని చూసి ఉండొచ్చు నేను. ఆ మైండ్లో ఉండి ఆ చిన్నవి. సో అవి ఎక్కువ వర్క్ చేస్తాను నేను. రాజా ది గ్రేట్లోనే అన్నపూర్ణ ఆంటీకిను రాయన్ ప్రసాద్ గారికి మధ్యలో ఉండే ట్రాక్ ఒకటి, ఆయన పళ్ళు కొరుకుతూ ఉండడం, ప్రసాద్ అసలు అది ఎలా పుట్టిందండి? అంటే అన్నపూర్ణమ్మ గారు నాకు ఆవిడలో ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏజ్ పక్కన పెడితే ఆవిడ ఇప్పటికీ ఇంట్లో మన అమ్మమ్మని నాయనమ్మని చూసినట్టు ఉంటుంది. సో సో అది ఏంటంటే నాకు లైవ్లీనెస్ ఉన్న వాళ్ళు ఇష్టపడతా బేసిక్గా ఆర్టిస్టుల్లో. సో ఆవిడకు ఉండటం దానికి మేము రాజా ది గ్రేట్ అనుకున్నప్పుడు అన్నపూర్ణమ్మ గారిని ఒక పెక్యులర్గా జంధ్యాల గారి టైమింగ్ అది. నేను కొత్తగా చేసిందేం కాదు, జంధ్యాల గారు చాలా సినిమాలు చేసిన టైమింగ్ అది. ప్రసాద్, కురుక్షేత్రంలో కోహ్లీ ఎన్ని పరుగులు కొట్టాడు, ఇర్రెలెవెంట్ టాపిక్. సో ఆవిడ మెంటల్గా ఇది కాబట్టి సో అవన్నీ జంధ్యాల గారి సినిమాలో బోల్డ్ వచ్చినాయి. వాటిని కొంచెం పాలిష్ చేసి చేయటం తప్పితే. సో ఎవ్రీ క్రియేషన్ మస్ట్ బి దర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. సో ముందు వాళ్ళు చేసిన అద్భుతాల్లోంచి కొన్ని అద్భుతాలు తీసుకొని మనలో ఉన్నటువంటి టాలెంట్ దాన్ని యాడ్ చేసి మక్కి చేయడానికి మనం అనవసరం. కరెక్ట్. దాన్ని తీసుకొని మన స్టైల్లో మనం ఏం చేయగలుగుతున్నాం అనేది. అండ్ ఈ F2లో ఈ OLX క్యారెక్టర్స్ గురించి ఉన్నారు. OLX అంటే జనరల్గా అంటూ ఉంటారు మన ఇళ్లలో పెద్దవాళ్ళని, పాపం ఒక వయసుకి వచ్చాక కామెడీగా అంటుంటారు. సో అవి ఏంటంటే కొంచెం నేను నాకు ఒక రకంగా అనిపించింది, ఒక రకంగా ఇది ఎలా వెళ్తే బట్ ఫన్నీలో వెళ్ళిపోయింది. బట్ ఏంటంటే నిజంగా అలా నస పెడుతుంటారు కొంతమంది పెద్దోళ్ళు ఉంటే ఇంట్లో. ఆ నస కూడా మనం ఎంజాయ్ చేస్తాం ఇంట్లో. అది ఆ దాంట్లో రాసుకున్న ఇది బాగా వర్క్ అయింది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఇచ్చే దర్శకులు ఉంటే కనుక ప్రొడ్యూసర్లకి పండగ, ప్రొడ్యూసర్లకి ఏంటంటే ఇండస్ట్రీకి పండగ, జనాలకి పండగ అనుకోండి. ఆ కోవలో రాజమౌళి గారు అండ్ తర్వాత మీరు, మిగతా వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి ఆన్ అండ్ ఆఫ్ ఫ్లాప్స్ వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడైనా మీరు అలా కంపేర్ చేసుకొని చూస్తూ ఉంటారా? ఒకసారి ఆ జోనర్లో కన్నా వెళ్దామా, లేదా మనం కూడా లేకపోతే మన జోనర్లోనే ఉందామా? రాజమౌళి గారితో కంపేర్ చేసుకునేంత స్థాయి నాకు ఇంకా రాలేదండి. హీ అచీవ్డ్ ఎ లాట్. చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు ఆయన. ఐఎమ్ జస్ట్ గ్రోయింగ్. జానర్ గురించి నా జానర్లో రాజమౌళి గారు, కొరటాల శివ గారు కూడా ఐ థింక్ ఈ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్లాప్. సో రాజమౌళి గారు, కొరటాల శివ గారు తర్వాత నేమ్ నాది చెప్తూ ఉంటారు జనరల్గా, మీమ్స్ రాసినవి దాంట్లో వస్తూ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే నాకు మనల్ని ఆడియన్స్ ఎందుకు చూస్తున్నారు అనేది ఫస్ట్ క్యాలిక్యులేషన్. మన సినిమాలో ఆడియన్స్కి ఎందుకు వస్తున్నారు, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఇది అని చెప్పి ఆడియన్స్ వచ్చి చూడటానికి ఇష్టపడుతున్నప్పుడు మనం వాళ్ళని మోసం చేయకూడదు. మీరు నన్ను చూస్తున్నారు కదా అని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా నేను ఏదో వేరే చేసి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. కరెక్ట్. ఈరోజు మార్కెట్లో ఏ సినిమాలు రిలీజ్ అయితే ఏ డైరెక్టర్ సినిమా వాళ్ళు ఎందుకు వెళ్ళి చూడాలనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. సో ఇక్కడ ఉండే రేడియస్లో చాలామంది మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. నువ్వు కామెడీ చేస్తున్నావు, ఇంకెంతకాలం కామెడీ అయ్యా, కామెడీ మార్చు ఉంటారు మన పక్కన వాళ్ళు. మనం మార్చామంటే దెబ్బ అయిపోతాం. మనల్ని ఆడియన్స్ కోరుకుంటున్నారు ఒక ఆస్పెక్ట్లో, అది వాళ్ళకి ఇవ్వాలి మనం. అది వాళ్ళు ఎక్కడో డిస్కనెక్ట్ అవుతున్నారు అనేది మనకు తెలిసినప్పుడు మనం రూట్ మార్చాలి. ఈ అనాలిసిస్లో చాలామంది మిస్ఫేర్ అవుతుంటారు. అమ్మో ఇది కాదు సినిమా, ఇదంట సినిమా అని చెప్పి మన చుట్టూ ఉన్న ఈ స్మాల్ రేడియస్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దో ఇట్స్ ఇన్ ట్విట్టర్, దో ఇట్స్ ఇన్ సోషల్ నెట్వర్క్, ఎక్కడో ఒక చోట. బట్ రియాలిటీ వేరు.
సినిమా చూసే వ్యూవర్షిప్, సినిమా చూసే రియాలిటీ ఆడియన్స్ వాళ్ళు వేరు. ఒక 5 రోజులు స్ట్రెస్లో ఉండి సాటర్డే సండే ఒక సినిమాకి వచ్చి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది వాళ్ళ సంథింగ్ ఎల్స్. వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వచ్చి సరదాగా సినిమాని చూసి వెళ్దాం అనుకుంటారు. ఒక్కో డైరెక్టర్ థ్రిల్లర్ అయితే థ్రిల్లర్, కామెడీ అయితే కామెడీ, లార్జర్ దాన్ లైఫ్ అయితే రాజమౌళి గారు, ఇలా ఒక్కొక్క డైరెక్టర్ని ఒక్కోలా పెట్టుకొని వాళ్ళు వెళ్ళి సినిమా చూస్తారు. సడన్గా నేను వెళ్ళిపోయి రాత్రి లాంటి సినిమా రాంగోపాలం గారి జోనర్లో సినిమా తీస్తే ఎవరు చూస్తారు? చూడరు. రాత్రిలో కామెడీ ఏదయ్యా అంటారు నేను తీస్తే. అదే అనుభూతున్నాను. మీరు దాంట్లో రాత్రిలో కామెడీ ఏం చేస్తాం మనం? కామెడీ చేస్తే కామెడీ అవుద్ది, హారర్ ఎందుకు అవుద్ది? F3 తర్వాత మీ నుంచి మేము ఇప్పుడు ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాలి సంపత్ ఉంది, ఇందాక చెప్పాను. ఐ కెన్ సే ఇట్ ప్రౌడ్లీ. అయితే మీరు జానర్ మార్చా. అదంటే దానికి నాకు నిజంగా థ్యాంక్స్ టు సాయి, మై ఫ్రెండ్. సో తను ఇచ్చిన కథ అది నన్ను ఇన్స్పైర్ చేయటం. సో దానికి నేను కొంత నా ఎఫర్ట్స్ పెట్టి దాన్ని నేను దగ్గరుండి చూసుకోవటం. ఉన్న ఐడియాస్ అంటే ఎలా చేయాలి, ఏం చేయాలనేది నేను సినిమాని బట్టి నేను సినిమా మార్నింగ్ షో రిలీజ్ అయ్యాక చూసి ఆడిటోరియంలో అప్పుడు ఫిక్స్ అవుతాను నెక్స్ట్ టైం సినిమా చేయాలని. తెలుగు భాష కాకుండా ఇతర భాషల్లో కూడా మీరు సినిమాలు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? యాజ్ ఆఫ్ నౌ ఏం లేదండి, ఎందుకంటే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ తెలుగు. అంటే తెలుగు మన 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 కంటెంట్ వేరు, మన కనెక్టివిటీ వేరు. హిందీకి వెళ్ళేసరికి అది ఇంకొంచెం స్పాన్ ఉన్న ఫీల్డ్. సో అక్కడికి వెళ్ళాక ఏంటంటే లాంగ్వేజ్ మీద గ్రిప్ రావాలి ఫస్ట్. వితౌట్ గ్రిప్ అంటే మనకి లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకున్నప్పుడు మన చేతుల్లో ఏముండదు. అండ్ మీ కోర్ కాంపిటెన్సీ మీ డైలాగ్స్. సో ఎవ్రీ వన్ కమ్ అండ్ గివ్ సజెషన్స్, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. మనం కూడా ఓకే ఇది కరెక్ట్ ఏమో అని చెప్పి మనం కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు, తెలీదు. సో మనకి కంప్లీట్గా గ్రిప్ ఉన్న చోట మనం కాన్ఫిడెంట్గా పనిచేయచ్చు అని నమ్ముతాను నేను. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ మై ఫిలిం ఏదైనా రీమేక్ చేయాలి అలా అంటే నేను చేస్తాను, ఎందుకంటే దట్ ఈజ్ మై కంటెంట్ కాబట్టి ఐ కెన్ కమాండ్ ఉంటుంది. మీ సినిమాలో మీరు రీమేక్ చేయాలనుకుంటే ఈ 5లో మీ ఫస్ట్ చాయిస్ ఏదవుతుంది? నేను రాజా ది గ్రేట్ చేస్తాను. ఒక డైరెక్టర్గా అప్గ్రేడ్ అవ్వడం అనేది బడ్జెట్తో పెరగడమనా, లేకపోతే సినిమా జానర్స్ మార్చడమనా, లేకపోతే హౌ డు యూ సీ అప్గ్రేడేషన్ డైరెక్టర్? చేసే సినిమాలండి, అంటే సినిమా టు సినిమా అతను ఎలాంటి జోనర్స్ చేస్తున్నాడు, సినిమా టు సినిమా ఆడియన్స్లో కానీ మార్కెట్ వైజ్ కానీ అతను ఎలా గ్రో అవుతున్నాడు అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ సినిమా నుంచి వెళ్ళే ప్రాసెస్లో టు బి నాకు వచ్చేసరికి ఇట్స్ మై 5 ఫిల్మ్స్ అయిపోయినాయి. సో నాది ఎక్కడ గ్రాడ్యువల్గా ఇంక్రీజే ఉంది గ్రాఫ్ పెరుగుతుంది. సో దట్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ షోస్. సో మనం ఎదుగుతున్నామని పడ్డామంటే ఇట్ షోస్ దట్ ఫ్లాప్ వచ్చిన మార్కెట్లో అది చెప్పేస్తుంది. సో ఆ గ్రాఫ్ కంటిన్యూ చేయాలంతే. సో ఆ గ్రాఫ్ కంటిన్యూ చేయడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీలాగా ఇండస్ట్రీలోకి రావాలి, డైరెక్షన్లోకి రావాలి, చెయ్యాలి అని అనుకునే డైరెక్టర్స్కి మీరు చెప్పే సలహాలు ఏమిటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా వచ్చి తీయటం పెద్ద మ్యాటర్ ఏం కాదు. వచ్చి ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ని పెట్టుకొని ఒక సినిమా తీసేసి మేబీ సక్సెస్ అయితే కంటిన్యూ అవుతారు, లేదా ఫ్లాప్ అయితే ఇంకో సినిమాకి ఏదో అటెంప్ట్స్కి వెళ్ళిపోతారు. బట్ సర్వైవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవడం అనేది ఇంకా కష్టం. సో దానికి మెయిన్ థింగ్ ఒకటి పేషెన్స్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఓర్పు అనేది మనకు ఉంటే సో మనం చాలా జయించవచ్చు. ఎందుకంటే మనల్ని లాగటానికి, మనల్ని పడేయటానికి చాలామంది ట్రై చేస్తుంటారు ఎదుగుతున్నప్పుడు. సో అక్కడ మనం ట్రిప్ అయితే గోన్. మనల్ని లాగే వాళ్ళకి దొరికితే పడిపోతాం. మనం లాగే వాళ్ళకి, మనల్ని పడేయటానికి వాళ్ళకి మనం దొరకకుండా ఉండాలంటే మన స్మైల్తో నడుచుకుంటూ ముందుకెళ్తాం. అంటే అటు ఫోకస్ చేయకూడదు. వాళ్ళ వైపు మనం తిరిగితే మనల్ని పడేస్తారు. సో అదొకటే నేను చెప్పేది. నెగిటివిటీ అవాయిడ్ చేయాలి. మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని అవుట్ ఫోకస్లో పెట్టాలి. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఫోకస్లో పెట్టాలి. నీ సినిమా ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఫోకస్ పెట్టి నువ్వు సినిమా తీ. నీ సినిమా చూశాక నిన్ను ఎవరైతే పొగుడుతున్నారో లేదా నిన్ను ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో పాజిటివ్గా, నీ తప్పులను కూడా పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళే కదా. ఆ పాజిటివ్గా చెప్పే వాళ్ళని ఎప్పుడు పాజిటివ్ పీపుల్ మధ్యలో ఉండు. పేషెన్స్ ఉండు, హార్డ్ వర్క్ లేకపోతే ఇంకా అది దట్ ఈస్ ద మెయిన్ వెపన్. హార్డ్ వర్క్ ఉండాలి. వీటన్నిటితో పాటు పేషెన్స్ ఉండాలి. ఊరికే డిసప్పాయింట్ అయిపోవటం, వాడు నన్ను ఏదో అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎంత పొగిడే వాళ్ళు ఉంటారో నా గురించి అక్కడక్కడ జోక్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. నన్ను ఎవరన్నా చిన్న చిన్న కామెంట్స్ పెట్టి నవ్వుతూ నేను నాకు పంపించమంట, నేను నవ్వుకుంటాను. నేను ఏమైనా ఉంటే నేను నవ్వుకుంటాను. నేను అంటే అట్లీస్ట్ మన గురించి మాట్లాడుతున్నారు కదా, ఇలా అయినా మనం ఉపయోగపడుతున్నాం. సో పాజిటివ్గా, ఎప్పుడు పాజిటివ్గా ఉంటే మనకి కిక్ ఉండదు. సో మన చుట్టూ చిన్న నెగిటివిటీ ఉన్నప్పుడు ఎలా దాటి ముందుకు వస్తాం అనేది ఇంకా పెద్ద ఛాలెంజ్. ఈ రీసెంట్ టైమ్స్లో ముఖ్యంగా వెబ్ సిరీస్ స్టార్ట్ అయిన తరుణంలో హీరో సెంట్రిక్ కథల నుంచి కూడా స్టోరీ సెంట్రిక్ కథలు ఎక్కువ తయారవడం మొదలెట్టాయి. సో ఈ పరిణామం దేనికి దారితీస్తుంది మీ అభిప్రాయం? మనకి ఇక్కడ చాలా నవ్వు వచ్చే ఎలిమెంట్ ఏంటంటే, నాకు తెలిసి సినిమా పుట్టి ఎన్నాళ్ళైందో నాకు ఎగ్జాక్ట్ లెక్కలు తెలియవు. భక్త ప్రహ్లాద దగ్గర నుంచి బాహుబలి వరకు తీసుకుంటే ఎన్ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వచ్చినాయి.
ఈ ఎన్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ కైండ్ ఆఫ్ జోనర్స్ అటెంప్ట్ చేశారు. ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్త కథలు రావట్లా, ఇప్పుడు తెలుగు సినిమాలో స్టోరీ టెల్లింగ్ రావట్లా, ఎప్పటి నుంచో వస్తున్నాయి. కాకపోతే అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు. ఇప్పుడేదో ఎవరో ఒకటి చేయగానే అబ్బో అద్భుతమైన సినిమా. ఏం సినిమాలు 80s ప్రతిఘటన, ఎవరన్నా తీయమనండి ఇప్పుడు సినిమా ప్రతిఘటన. విజయశాంతి గారితో ఒక లేడీ ఓరియంటెడ్తో టీ కృష్ణ గారు చేసిన ఎక్స్పెరిమెంట్, కమర్షియల్ మీటర్లో పెట్టి తీసిన సినిమా. అంతకు మించిన సినిమా స్టోరీ టెల్లింగ్ సినిమాలు ఇప్పుడు వస్తున్నాయా? నాకైతే కనిపించట్లా. అప్పుడు వచ్చిన సినిమాలు శంకరాభరణం, స్వాతి ముత్యం, సాగర సంగమం, జంధ్యాల గారు తీసిన పడమటి సంధ్యారాగం, ఇంతకు మించిన అద్భుతమైన స్టోరీ సెల్లింగ్ సినిమాలు ఇప్పుడేదో కొత్తగా వస్తున్నాయంటే నేను బిలీవ్ చేయను. మన పూర్వీకులు మన బిఫోర్ జనరేషన్లో అద్భుతాలు క్రియేట్ చేశారు, అవే అద్భుతాలు. ఇప్పుడు చేసేవన్నీ అద్భుతాలకి దాని నుంచి పట్టుకొని మేము చేస్తున్న సినిమాలు. లేదంటే పక్క లాంగ్వేజ్లో మలయాళంలో సినిమాలు చేశారు, అద్భుతంగా తీశారు. నాకు తెలిసి తెలుగు సినిమాలో చేసిన అద్భుతాలు పక్క లాంగ్వేజ్లో ఇప్పుడు చేస్తున్నారేమో, కానీ తెలుగులో ఎప్పుడో చేసేసారు అద్భుతాలు. మన డైరెక్టర్స్ ఎప్పుడో చేశారు, మన రైటర్స్ ఎప్పుడో చేసేసారు. చాలా గొప్ప సినిమాలు వచ్చినాయి. నేనే ఇన్స్పైర్ అయ్యాను చాలా సినిమాలకి. నేను అలాంటి సినిమాలు చేద్దాం, నాకు ఇన్స్పిరేషన్ రాజా ది గ్రేట్ అలాగే చేశాను నేను. నాకు అమావాస్య చంద్రుడు సింగీతం శ్రీనివాస గారు చేసిన సినిమా, దాంట్లోంచి ఇన్స్పైర్ చేసిన సినిమా అది. నేను ఒక విజువల్లీ ఛాలెంజర్తో ఒక సినిమా చేయాలనిపిస్తాను, ఆయన చేసి ఇన్స్పైర్ అయ్యాను నేను. ఒక మూకీ సినిమా చేయాలనుంది నాకు, సంగీత శ్రీనివాస గారు చేసిన పుష్పక విమానం ఇన్స్పిరేషన్తో. ఇంకా అంతకు మించిన స్టోరీ టెల్లింగ్ ఇప్పుడు కొత్తగా ఎవరు చేసేది ఏం లేదు. కొంచెం ఛాలెంజింగ్ అంటాను నేను. అలాంటి బోలెట్ చేశారండి మన డైరెక్టర్స్, ఇంక్లూడింగ్ రాఘవేంద్రరావు గారు చేశారు. జ్యోతి, త్రిశూలం, రాఘవేంద్ర గారి నుంచి అలాంటి సినిమా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వాట్ ఏ స్టోరీ టెల్లింగ్. నిజంగా అలాంటి సినిమా ఇప్పుడు చేసిన బ్లాక్ బస్టర్. సో మీడియా అనేది, సోషల్ మీడియాలో ఇప్పుడు ఏదో సినిమాలను అనలైజ్ చేసేస్తూ ఇలాంటి సినిమాలు ఇప్పుడు చెప్తున్నారు, కానీ వండర్స్ ఎప్పుడో క్రియేట్ అయిపోయినాయి తెలుగు సినిమాలో. అవి తెచ్చి ఇప్పుడు తీయమనండి, నిజంగా గ్రేట్. నా సజెషన్ అది. అలాంటి కోకోలలో ఉన్నాయి సినిమాలు. ఇప్పుడు ఏదో మలయాళం సినిమాలు 4 వచ్చేసి మనం తీసేసుకొని మనం దీన్ని రీమేక్ చేసేసి మనం చేద్దాం, ఎప్పుడో వచ్చినాయి. తెలుగు సినిమాల్లో వెనక్కి వెళ్తే భూతద్దం వేసి చూస్తే బోలెడ్ సినిమాలు ఉన్నాయి, అయ్యే రీమేక్ చేసుకోవచ్చు. నేను రెడీ అలాంటి సినిమాలు నాకు ఇస్తే చేయడానికి. సో నైస్ అండి. చివరిగా మీ ఫ్యామిలీ గురించి, మీ కుటుంబం, మీ పేరెంట్స్, మీ సిబ్లింగ్స్, మీ వైఫ్, మీ పిల్లలు, వాళ్ళ గురించి ఒక మాట. మా అక్క, నేను, అమ్మ నాన్నకి. సో అక్క ఇక్కడ హైదరాబాద్లో సెటిల్డ్. సో వాళ్ళకి ఒక పాప, తన MBBS పూర్తయిపోయింది. సో దే ఆర్ వెరీ హ్యాపీ సెటిల్డ్ ఫ్యామిలీ. అండ్ నాకు వచ్చేసరికి నాకు 2 పిల్లలు. నా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ. సో మొగుడి సినిమాలు అప్పుడప్పుడు అంటే తనకి కోపం ఏంటంటే నేను సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయను దాంతో. సో తనేంటంటే నాకు చెప్పొచ్చు కదా అంటే నాకేంటంటే ఇంటికి వెళ్ళాక కూడా మనం ఇదే డిస్కషన్ చేస్తే ఇక మనకున్న స్ట్రెస్ రిలీఫ్ ఇంటికి వెళ్ళాక మనం వేరే టాపిక్స్ మాట్లాడుకోవాలి. సో కాబట్టి తను ఎప్పుడు కంప్లైంట్ చేస్తాను, సినిమాల గురించి నాకు ఎందుకు చెప్పు, సినిమాల గురించి మాట్లాడంటే ఎందుకే బాబు నీ సాఫ్ట్వేర్ గురించి నాకు చెప్పు, దాని గురించి మాట్లాడుకుందాం. మీ వైఫ్ దగ్గర నుంచి మీకు వచ్చిన మోస్ట్ మెమరబుల్ కామెంట్ ఆర్ కంప్లైంట్ వాట్ ఎవర్? అంటే పని రాక్షసుడు అని చెప్తాను. అంటే అంత పని అంటే నేను సినిమా అంటే నా లైఫ్ పెట్టేస్తాను. షీ నోస్ దట్. అదే తను ఇచ్చిన కాంప్లిమెంట్, తను అర్థం చేసుకుని ఇచ్చిన కాంప్లిమెంట్. సో అది జనరల్గా చాలా మందికి ఆ ప్రెషర్ ఉంటుండొచ్చు, నాకు ఆ ప్రెషర్ లేదు. సినిమా కోసం నేను స్పెండ్ చేసిన ప్రతి సెకండ్ షీ గేవ్ సపోర్ట్ టు మీ. వెరీ నైస్. సో తను ఎప్పుడు ప్రాబ్లం చేయలేదు. సో నేను లేట్గా ఒక రోజు 10:30, 11, 12 అయినా కూడా షీ వోంట్ కంప్లైంట్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ హర్. సో చాలా థ్యాంక్స్ అనిల్ గారు, గివెన్ యువర్ గోల్డెన్ టైమ్. దాంతోపాటు చాలా మంచి విషయాలు, మీ అనుభవాలు, మీ చాయిసెస్, మీ టేస్ట్లు అండ్ మీ ఫిలాసఫీ ఆఫ్ సినిమా మాతో పంచుకోగలిగారు. సో అండ్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ నీతో ఇంటరాక్ట్ అయినందుకు. అండ్ నీ గురించి చెప్పాలని ఇందాక నుంచి నేను చెప్పలేదు ఒక వర్డ్. ప్రతి జనరేషన్కి చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు రూల్ చేస్తారు. సో యు ఆర్ ద 1%. అంటే మా జనరేషన్కి అంటే మనందరం ఒకే ఏజ్ గ్రూప్, నాకు తెలిసి మ్యాక్స్ 1 or 2 year డిఫరెన్స్ అంతే ఉంటుంది. అన్నయ్య బాగా తెలుసు నాకు. ఎదురింటి మొగుడు పక్కింటి పిల్లలు ఒక సినిమాతో సో మమ్మల్ని మేము చూసుకున్న ఒక హీరో నువ్వు ఆ టైంలో. సో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ, నీతో ఇంటర్వ్యూలో ఉండటం కూడా. అండ్ హోప్ సూన్ విల్ వర్క్ టుగెదర్. విల్ బి మోర్ దెన్ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.